అంతకుముందు మాజీ సర్పంచి రామకృష్ణ దాన్ని సాధించుకోవడం కోసం ప్రయత్నం చేశారు, దళితులు వ్యతిరేకించారు. మళ్ళీ రెండోసారి ఆ యొక్క భూమిని కాజేయటం కోసంగా చేసేటువంటి కుట్రలో భాగంగా నగర పంచాయతీ కార్యాలయానికి అక్కడ తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా దళితులు వ్యతిరేకించారు. ఆ క్రమంగా శ్రీరామనవమి పండుగ రోజున రామాలయం పేరుతోటి మంది మార్గాలతోటి అధికార వర్గంతో దాదాపు 100 మంది అక్కడ ఉన్న జనాలను తీసుకొచ్చి ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతుల్లో దళితుల మీద దాడి చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇలాంటి దుర్మార్గం జరుగుతున్న క్రమంలో ఎవరిని కూడా బయట వ్యక్తులని పోనీయకుండా విషయాలు తెలుసుకోకుండా చేయడం కోసం ఆ రకమైన దుర్మార్గమైన పద్ధతిలో ఉంది. అందుకోసం కుల వ్యతిరేక పోరాట సంఘం ఈరోజు దళిత సంఘాలన్నీ సమావేశమయ్యి ఈ దుర్మార్గాల మీద జస్టిస్తో ఏదైతే రాష్ట్ర ఆయన ఉపసభాపతి, ఆయన ఒక రకమైన డిప్యూటీ స్పీకరు, ఆ హోదాలో అక్కడ దుర్మార్గమైన పద్ధతులు కొనసాగిస్తూ ఉన్నాడు. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది, ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని ఆయన చెప్పింది అంటూ ఉన్నాడు. అందుకోసంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఒక రిటైర్డ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. న్యాయ విచారణ చేస్తే వాస్తవాలు బయటపడతాయి. కాబట్టి ఆ రకమైన పరిస్థితి. రెండోది, అక్కడ దళితుల మీద అక్రమంగా కేసులు పెట్టారు, దుర్మార్గమైన పద్ధతులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దాదాపు బయట ఉన్న వ్యక్తులు జనసేన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పోయి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళే మమ్మల్ని కొట్టారు చెప్పి ఆ రకమైన కేసులు పెట్టించారు. ఈ కేసులు పెట్టి